రమ్మా బాబు నువ్వా ఇదిగో ఇటు తిరుగు. అరే బాబు క్లియరెన్స్ వచ్చింది అందరి సెల్ఫీ తీశారా కొద్ది క్లియరెన్స్ మొత్తం అందరి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. శ్రీ బలరామ హరికృష్ణ ఫౌండేషన్ వాళ్ళు మరి అన్నదాన సేవకులు అన్నార్థుల్లాగానే కనబడుతూ ఉన్నారు. ఆకలితో ఎవరు సఫర్ కాకూడదని, ఎస్పెషల్లీ ఏకాదశి తర్వాత ద్వాదశి వచ్చినప్పుడు కడుపు నిండా మంచి ఆహారం ఇవ్వాలనే వాళ్ళ ఆశయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో మంచి ఆశయం ఉన్నది మీ అందరూ సంబంధించి గారు, నరసింహరావు గారు, శివశంకర్ గారు మరియు వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఉన్నారు. వీళ్ళు ప్రతి ద్వాదశికి ఇలాగా అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తూ పేదల కడుపు నింపుతూ, ఎస్పెషల్లీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నుకోవడానికి కారణం ఇక్కడ పేద రోగులు వస్తున్నారు. వాళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. బయట ఆహారం కొనుక్కోవాలంటే 120-150 మంది పెట్టాల్సిన ఇక్కడ ఉచితంగా అన్నదానం చేస్తూ వాళ్ళ కడుపు నింపులాగా ఉంది. బిర్యానీ వండారు, అలాగే కర్డ్ రైస్ వండారు, ఉమా పెడుతున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. మంచి పని చేస్తున్నందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వచ్చిన తర్వాత ద్వాదశి వస్తుంది. ద్వాదశికి ప్రసాదం చేయటం చాలా విశేషమైన ఇది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే లేని వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. అందువల్ల ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం చేస్తున్నాం. ఏకాదశి పుణ్యమైనటువంటి రోజు. ఆ రోజు తర్వాత వచ్చేటువంటి ద్వాదశి. ఆ రోజు అన్నార్థులు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళకి ఆహారం చక్కగా అందనటువంటి వాళ్ళకి జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో, అవుట్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క భోజన సదుపాయం అంటే అన్నప్రసాద కార్యక్రమం జరపడం జరుగుతుంది.